నేను ఎప్పుడు కూడా తిరుపతికి నార్మల్గా రాలేదు. నేను తిరుపతికి అసలు మమ్మీకి డాడీకి అత్తమ్మ మామయ్యకి బావకి అక్కకి బుక్ అయిపోయాయి, నాకు ఒక్కరికి బుక్ కాలేదు. పాపం మా బావ మస్తు రకాలుగా ట్రై చేసింది, అంత ట్రై చేసినా కూడా దొరకలేదు ఒక టికెట్. మీరు మీ స్వామితో దిగుతారా ఆ స్వామితో దిగుతారా మీ ఇష్టం, ఇద్దరితో కూడా తీస్తారేమో. మామకి హెల్ప్ పడు హార్దిక్ సే హాయ్. You want chocolate? Don't show them. Okay? Yeah. I'm going to go to the phone. ఎలా? YouTube లో చూస్తావు కదా, నేను కూడా చూసుకుంటే అవి అడుగుతుంటే ఇక ప్లేస్ బాగుందని. డోంట్ షో దెమ్. కొన్ని పోతున్నాం కొన్ని చూసినా సాధ్యమైనంత వరకు. అసలు అన్నీ చూసినా ఉన్నాయి. తెలిసినప్పుడు మేడం అన్నీ మళ్ళీ ద్వారకా పోయినాం, సోమనది అట్లా అక్కడ కూడా అన్నీ చూసినా. సోమనది పోయినాం బృందావనం, ద్వారకా, సోమనాథ్. వాట్ విల్ ఇట్ నాకు చెప్పలే, ఏం చేశాను? ఏం చేయలే. అవదే చెప్పకు, చెప్పు. We had only one. అంటే షేర్ చేసుకున్నారా ఇద్దరు? షేర్ చేసుకోలే, ఆయనకే ఇచ్చిన. నాకు షేర్ చేసుకోవాలి చెప్పద్దు అనుకున్నాం. అవును బావ, పెడతారు ఎవరైనా మధ్యలో పెట్టించుకున్నాం. నేను బ్లడ్ ఇచ్చి దర్శనం వస్తుంది. బ్లడ్ వద్దు, ఏమొద్దు, బయటికి వెళ్ళి మొక్కు. వండుకొని మొక్తా వీడియో ఏడన్నా వండుకొని మొక్కు నేను తీస్తా, కానీ నువ్వు అట్లా చెయ్యద్దు. బ్లడ్ ఇచ్చి దర్శనం వేసుకోవచ్చు, గ్రేట్ కదా. గ్రేటే, మంచి ఆప్షన్. కానీ నీకు అద్దు అంటున్నాను. అక్క వాళ్ళ పెళ్ళైన తర్వాత తిరుపతి వద్దామని చెప్పేసి టికెట్స్ బుక్ చేసుకుని ఉండే, కానీ ఒకసారి 6 టికెట్స్ బుక్ చేసుకొస్తే మమ్మీకి డాడీకి అత్తమ్మ మామయ్యకి బావకి అక్కకి బుక్ అయిపోయాయి, నాకు ఒక్కరికి బుక్ కాలేదు. అయినా కూడా వచ్చిన తిరుపతికి. ఏమన్నా లైక్ ఏదన్నా ఇంకేదన్నా వేరే దర్శనం ఏదైనా ట్రై చేయొచ్చు అని ఇప్పటి వరకు ట్రై చేసినాం, కానీ ఏ దర్శనం వర్కౌట్ కాలేదు. ఇక పాపం బావ ట్రై చేసిండు, డాడీ ట్రై చేసిండు, కానీ ఏది వర్కౌట్ కాలేదు. వాళ్ళు దర్శనంకి వెళ్ళిపోయారు. నేను ఈడిదినే తిరుగుకుంటా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. వరాహస్వామి టెంపుల్కి వచ్చిండే, ఇంత రష్ ఉంది. కొంచెం
ఫుల్ రష్ ఉంది. ఇక్కడ వరాహస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నా, ఇంకా ముందుకు పోయి చూస్తున్నా ఏం చూడాలని చెప్పేసి. వాళ్ళు వచ్చేవరకు ఇట్లనే తిరుగుతాయి. ఈడ ఏమేమి ఉన్నాయో చూసుకుంటా మీకు చూపిస్తా. నేను ఎప్పుడు కూడా తిరుపతికి నార్మల్గా రాలేదు. నేను తిరుపతికి అసలు వచ్చుడే చాలా లేట్, 10th ఇంటర్లో అట్లా ఫస్ట్ టైం వద్దామని చెప్పి వచ్చిన తర్వాత తిరుపతి రాగానే నాకు పీరియడ్స్ వచ్చినుండే. సో అట్లా ఫస్ట్ టైం దర్శనం కాలేదు. మళ్ళీ ఒక 1.5 2 years తర్వాత నేను ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నా. సాయిశ్రీ వాళ్ళతో వచ్చిన, ఆంటీ వాళ్ళతో కోవిడ్ టైంలో వచ్చినామైతే సడన్గా బుక్ చేసుకొని టికెట్స్ వచ్చేసినాం, ఫ్లైట్లో వచ్చినాం. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినాం. అసలు ఎవ్వరూ రష్ లేకుండా. నేను ఫస్ట్ టైం తిరుపతి దర్శనం చేసుకోవడం అదే. నేను ఇంకా ఫస్ట్ టైం అట్లా చూసినా కాబట్టి అట్లనే ఉంటుందేమో అనుకున్నా తిరుపతి దర్శనం. నెక్స్ట్ టైం ఏం చేసినాం, అక్క యూఎస్ వెళ్ళక ముందు వచ్చిండే, అప్పుడు సర్వదర్శనంకి వచ్చినాం. 18 గంటలు కంపార్ట్మెంట్ కూర్చుండి లేచి అమ్మ ఇంద్రా బాబు ఇంద్రా ఇంత ఇట్లా అయిపోయింది. తర్వాత కంపల్సరీ ఎప్పుడు వచ్చినా టికెట్ బుక్ చేసుకొని రావాలి అని అనుకున్నాం. ఈసారి టికెట్ బుక్ చేద్దామంటే కూడా నాకు టికెట్ దొరకలేదు. పాపం మా బావ మస్తు రకాలుగా ట్రై చేసింది, కానీ మా అక్క పందులాగా మామిడికాయలు తినుకుంటా పోయింది లోపలికి. అట్లనే చెప్పాలి, ఎందుకంటే ఇది బావ ఫోన్. మేము 2 ఫోన్లు తెచ్చుకున్నాం. ఒకటి బావ ఫోన్ తీసుకొచ్చిండు, ఒకటి నా ఫోన్ తీసుకున్నా. నేను బయట ఉంటా అని చెప్పేసి ఎవరికో కాల్ చేయాలని చెప్పేసి డాడీ నా ఫోన్ తీసుకుపోయింది. ఇక బావ ఫోన్ నాకు ఇచ్చేసిండు. సో ఈ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాయి. ఇంకా కొందరు మంత్లీ వస్తారు తిరుపతికి, మంత్లీ 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి. వాళ్ళు నిజంగానే లక్కీ అనిపిస్తుంది. అంటే ఇంత ట్రై చేసినా కూడా దొరకలేదు ఒక టికెట్. వాళ్ళు ఊరికే వస్తున్నారంటే గ్రేటే వాళ్ళు. నన్ను వెంగమామ దగ్గర వెయిట్ చేయమని చెప్పారు, ఫుడ్ తినే దగ్గర. అట్లా పోయి ఏముందో చూసుకుంటా వెళ్తా. నేను మైక్ పెట్టుకొని ఫోన్ పట్టుకొని ఓవర్ యాక్టింగ్ ఏదో. అసలు ఏడ ఓపెనింగ్ ఉంది ఏడ క్లోజింగ్ ఉంది కూడా అర్థం కావట్లేదు బాబు. గోవింద మా మమ్మీ పోయేటప్పుడు జాగ్రత్త అని చెప్తుంది. నన్ను ఎవడన్నా ఎత్తుకపోతాడా గీడ. సడన్గా ఇక్కడ దొంగ నొరికితే ఎట్లా చేస్తారు, నన్నే కొడతారు వచ్చి పట్టుకొని. కోనేరు కూడా నన్నే దొంగ అనుకొని కొడతారు, దొంగ నొరుకుతాడు. శ్రీ రాధాకృష్ణ టెంపుల్. ఇంత ప్రశాంతంగా ఉంది చూడ, ఇంతమంది ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉంది. చూపిస్తా. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోలే. కానీ ఇక నాకు మైక్లో అనౌన్స్మెంట్ అవుతుంది, తుంగిన అక్షర ఎక్కడ ఉన్నా ఇక్కడికి రండి అని. తుంగిన అక్షర ఎక్కడ ఉన్నా ఇక్కడికి రండి అని. మమ్మీ వాళ్ళు వచ్చేదాకంటే కోనేరులో స్నానం చేసి ఉంటా. షాక్ అయిపోవచ్చు. కోనేరులో స్నానం చేసి ఇక్కడ ఇట్లా పొరుదండలు పెడతా. దీపాలు పెట్టండమ్మా అంటే ఇది కొనుక్కున్నాం. పెడదాం దీపం. నేను గుట్టేక ముందు అది వెళ్ళిపోయాను.
నేను ముట్టాక ముందే అది వెలిగిపోయింది. నేను అక్కడ కూర్చున్నంతసేపట్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వేరు నా ముందు నుంచి. వీళ్ళందరికైంది దర్శనం, నాకే ఎందుకు కాలేదు అనిపించింది నాకు. సర్లే ఇక నెక్స్ట్ టైం అవుతుందిలే అన్నట్టు అనుకునే లోపు డాడీ వాళ్ళు వచ్చేసిండ్రు. ఇక బా నాకు వచ్చిందా లడ్డు రాలేదా? దర్శనం టికెట్ లేదు కదా నాకు. టికెట్ లేని పాపకు లేదా? అవేంటి ప్రసాదంగా ప్రసాదంగా ఉల్లి లేపుతా. మమ్మీ నీ బ్యాగ్ మంచిది. ఏంటి బాబు? ఏంటి బాబు? She did PhD, yeah? Certified in Dehradun. Now doing PhD in that my Indian university. How to torture husband? Thesis, publishing thesis. So many good things in front of camera. You nothing. I am shy. Husband. Someone చెప్తాడు. Crying only coming. Only cry coming. I'm crying. Sofa mode on again. Sofa mode. Crying only coming. Crying only coming. Dominating wife. Dominating wife. టేస్ట్ చూపించిన అదిరిపోలే. టేస్ట్ చూపించిన అదిరిపోలే. టేస్ట్ చూపించిన అదిరిపోలే. పాపడి ఇక్కడ ఉంది బాబా, పాపడి. అర్థం ఒకటిసారి పెట్టేయాలి, ఒకటిసారి పెట్టేయండి. బాగా పెట్టేయండి బావా.